క్వాంటమ్ క్రిస్మస్ ఎంబ్రేసింగ్ ద అన్సర్టెనిటీ ఆఫ్ ఫెయిత్. అన్సర్టెనిటీ అంటే ఏంటంటే మనం ప్రిడిక్ట్ చేయలేము, ఏం జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది, ఎలా జరగబోతుంది, అది ప్రిడిక్ట్ చేయలేము. అట్లాంటిది క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్లో కూడా మనము నెక్స్ట్ ఈవెంట్ ఏం జరగబోతుందని ప్రిడిక్ట్ చేయలేము. ఆది కాండంలో ఆదాము అవ్వని దేవుడు బయటికి గెంటేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒకరికొకరు శాపాన్ని ఇస్తా ఉన్నాడు. నువ్వు మట్టి తినబోస్తావు, నీ కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు అని చెప్పేసి సర్పానికి శాపం పెట్టాడు. అట్లాగే ఆదాముకు చూసుకున్నట్లయితే నువ్వు సేదపరచాలి, దున్నాలి, నువ్వు పంట వేయాలి, అది వచ్చిన తర్వాత తినాలి అని ఆదాము చెప్పుకుంటూ అవ్వకంటున్నాడు. వారిద్దరికి పనులు చెప్పాడు, కానీ అవ్వకు మాత్రం నువ్వు గర్భం దాల్చాలి, నువ్వు బిడ్డను కనాలి, నువ్వు బాధని నొప్పిని అనుభవించాలి అనేది చేసాడు దేవుడు. అవన్నీ కూడా దేవుడు వారి శాపంగా అనిపించినప్పటికీ కూడా అది వారికి ఆశీర్వాదకరంగానే ఈరోజు మనకు కనబడతా ఉంది. భర్తలు అందరూ కూడా ఇంట్లో పని చేస్తేనే బాగుంటుంది, అట్లాగనే ఇంట్లో పని చేయాలి, బయట పని చేయాలి. ఆడవారు గర్భం దాల్చాలి. గర్భం దాల్చబోయే పరిస్థితి ఏంటంటే ఈ రోజున కుటుంబాలలో మామూలుగా ఉంటుందా? ఉండదు. సో ఇవన్నీ ఆశీర్వాదాలే దేవుడిచ్చింది. 6 చెప్తాడు, నిన్ను తల మీద తొక్కటానికి, అరికాలుతో తొక్కటానికి ఒకళ్ళు వస్తారు అని చెప్పేసి ఆ సర్పంతో సాతానుతో మాట్లాడతాను. అప్పటి నుంచి వెతుకుతున్నాడు, ఎవరు ఎట్లా వస్తాడు యేసయ్య, ఎవరు వస్తారు, ఎట్లా వస్తారు, నన్ను ఎవరు పాడు చేసేది, నన్ను ఎవరు తొక్కేది, నా మీద బలవంతుడు ఎవరు అని సాతాను గాడు 6 రోజులు వస్తూనే ఉన్నాడు. ఎవరి ద్వారా వస్తాడు? ఓకే, దేవుడు మోషేని బాగా ఎన్నుకుంటున్నాడు, సో మోషేని టెంప్ట్ చేయాలా. దేవుడు దావీదుతో బాగా ఉంటున్నాడు, దావీదుని టెంప్ట్ చేయాలా. అందరిని చూడండి, మోషేని టెంప్ట్ చేశాడు సాతాను గాడు, దావీదుని టెంప్ట్ చేశాడు, యోసేపు అనుకున్నాం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వారు పడిపోయినట్టు కనబడతా ఉంది. ఎవరు నిలబడలా. సమూయేలే చూడనివ్వండి, లేకపోతే ఎలీషాలే చూడనివ్వండి, ఏది కూడా అప్ టు మార్క్ కనబడతలేదు ఎవరు కూడా. కానీ సాతాను గాడు ఎవరినో ఒకళ్ళు పట్టుకుంటాడు, ఖచ్చితంగా దేవుడు పట్టుకుంటాడంటే వీళ్ళ ద్వారానేమో నాకు అని వెతుకుతా ఉన్నాడు. కానీ ఒక కన్య గర్భాన పుడతాడని, ఈ బెత్లెహేంలో పుడతాడని, ఆయన యేసుక్రీస్తు అని, ఈ పాపమును విరక్కొట్టి ఆ ముళ్ళు ఎక్కడ నడుగుతాడని సాతాను గ్రహించలేకపోయింది. అన్సర్టైనిటీ, అసలు మనం పసిగట్టలేము ఎట్లా జరుగుతుంది ఈవెంట్ అనేది. విశ్వాసంలో మన జీవితాల్లో కూడా నిజమైన విశ్వాసం ఉంటే, చెప్పాక ఎవరి పొద్దు చెప్పుకున్నాం కదా, దేవునితో నిజ సంబంధం కలిగి ఉంటే, సంబంధం అంటే ప్రార్థన సంబంధం కాదు, దేవునితో మాట్లాడాలి. అయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావా, నేనేం చేయాలనుకుంటున్నారు, మీరేం చేయాలని, మీరు ఎలా విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి సంగతి, నాతో మాట్లాడండి, నేను ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు నేను ఎవరితో డిస్టర్బ్ చేయను, నేను ఫోన్ పక్కన పెట్టేసాను, నా పనులేని లేవు, ఐఆమ్ ఫ్రీ, మన ఇద్దరం ఆడుకుందాం, టైం స్పెండ్ చేద్దాం అని ఒక మనిషితో మాట్లాడితే, పక్కన వాడు చూశాడు అనుకో, ఈ పిచ్చెక్కింది ఏంటి ఒక్కడే మాడుకుంటున్నాడు, నేను డాక్టర్ చూపించాలి, అసలు పిచ్చెక్కిందేమో అనుకోని అండి. మన దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అటువంటి సంబంధం ఎప్పుడైతే విశ్వాసాలు కలిగి ఉంటామో, మనం చేసే పనులే కానీ, చేయబోయే పనులే కానీ, చేయబోయే ప్రణాళికలే కానీ నరమానవుడికి అర్థం కాదు. వాళ్ళు అర్థమైన పిచ్చుడు అనుకుంటారు. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి, చాలా దొడ్డవి అని తర్వాత అర్థమవుతాయి. హల్లెలూయా. ఎవరు పసిగట్టలేరు, వీడు ఈ పని చేయగలడా, ఎట్లా అవ్వగలడా, ఎట్లా అవుతుందా, ఇట్లా జరిగిద్దా, ఈమె చేసిద్దా, ఈయన చేస్తాడా, చేస్తాడు. అదే కదా, పసిగట్టలేము ఎవరిని దేవుడు ఎలా వాడుకుంటాడు అనేది. దావీదు రాజు అవుతాడని చెప్పేసి వాళ్ళ అన్నలు అనుకున్నారా పోని? అసలు సైన్యానికే రాలేదు కదా, రాజు అవుతా ఎట్ట అనుకున్నాడు, కానీ రాజు అవ్వలేదా? అసలు మోషేని ఎన్నుకుంటాడని ఎవరిని అనుకున్నారా? అసలు అహరోను ఎన్నుకుంటాడని ఎవరిని అనుకున్నారా? చూడండి, దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో అసలు నిజంగా వారు ఎన్నుకుంటారు. అసలు హన్నాకి గర్భం వచ్చింది, దాని సమయాలు వస్తాడు, గొప్ప ప్రవక్త వస్తాడని హన్నాను అనుకుందా పోని? వచ్చేదాకా తెలియలా, అయ్యేదాకా తెలియలా. సో ఎవరు ఎట్లాగా మారుతారు, ఎవరిని ఎలాగ మార్చుకుంటాడు దేవుడు, ఎట్లాగ తయారు చేస్తాడు, ఎత్తస్థితికి ఎలా తీసుకెళ్తాడు ఎవరికి తెలియదు. దట్ ఈస్ కాల్డ్ అన్సర్టైనిటీ. ఈ క్వాంటమ్ ఫిజిక్స్లో, క్వాంటమ్ మెకానిక్స్లో కూడా ఒక అణువు కింద ఉన్న పరమాణువులు, యాటమ్ కింద ఉన్న ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఇట్లాంటివి కూడా అన్ప్రెడిక్టబుల్. అవి ఇటు వెళ్తాయా, ఎందుకంటే అయ్యి మాట్లాడుకుంటాయి, అవేవి చెప్పుకుంటాయి. ఎంత దూరం పెట్టినా కూడా ఇటు తిరుగుతాం అనుకుంటున్నా అటు తిరుగుతుంది, ఇటు వెళ్ళాలని అటు వెళ్ళిపోద్ది. మనం ఇప్పుడు ఇటు వెళ్తుంది అని మనం అనుకున్నా కూడా ప్రిడిక్ట్ చేయలేం. వీ కెనాట్ ప్రిడిక్ట్ ద మూమెంట్స్ అండ్ ద సిస్టమ్ ఆఫ్ వాట్ సబాటమిక్ పార్టికల్స్. చిన్న పరమాణువులు మనం ప్రిడిక్ట్ చేయలేం మనం, కానీ అయ్యి మాడుకునే చక్కగా చేసుకుంటాయి. సో అన్సర్టైనిటీ, మనం దేన్ని ప్రిడిక్ట్ చేయలేము, జరుగుతూ ఉంటుంది. నా ఫస్ట్ పాయింట్, ద అన్సీన్ గిఫ్ట్. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. కొరింథీయుల రాసిన 2వ పత్రిక
4వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం ఒకసారి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకో, ఏలయనగా దృశ్యమైన అంటే కనపడేవి అనిత్యములు, అదృశ్యమైన మనకు కనపడనివి మాత్రము నిత్యములు. ప్రియమైన దేవుని బట్టి క్వాంటమ్ మెకానిక్స్ లో కూడా మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మన డైరెక్ట్ పర్సెప్షన్, మనం ఏం చూస్తామో అది రియల్ కాదు, మనం ఏం కనపడదో ఏమైతే ఉందో అవతల అది రియల్ అని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తా ఉంది. అప్పటిదాకా క్వాంటమే లేదు, అప్పుడు క్వాంటమే లేదు అసలు. అప్పటిదాకా ప్యూర్ ఫిజిక్స్, నార్మల్ ఫిజిక్స్ ఉందన్నమాట. అన్ని చూస్తాము, ఓహో ఈ గ్రహం ఇలా ఉంది, ఇలా ఉంది. క్వాంటమ్ రియల్ మనకి చిన్న సూక్ష్మంగా వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుంది, అణువులు ఏం జరుగుతున్నాయి, పరమాణువులు ఏం జరుగుతున్నాయి, ఎలా చేస్తుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గిఫ్ట్ ఆఫ్ క్రైస్ట్, ఆ క్రిస్మస్ నాడు మనకు ఒక గిఫ్ట్ రావటం ఏంటంటే, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు మనకి దేవుడు కనబడేవాడే కాదు, ఎవరు కూడా దేవుడు కనపడల అన్లెస్ ఆర్ అంటిల్. ఇప్పుడు ఏ మీడియం అని తీసుకోండి, ఏ మతమైన తీసుకోండి, దేవుడు ఎవరికి కనపడలా ఇప్పటిదాకా. కానీ వారికి ఎలా చూశారంటే, ఒక మనిషి రూపంలో వచ్చినప్పుడు మనిషిని చూశారు. వాళ్ళు చేసే కార్యములను బట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే దాన్ని నిరూపించబడ్డారు. దేవుడు అంటే పాపాన్ని క్షమించాలి, చనిపోయిన వారిని తిరిగి లేపగలగాలి, ఆయనకంటే అసాధ్యం మీద ఉండకూడదు. ఆయన మాట్లాడితే ఈ చెట్లు లోబడాలి, కొండలు లోబడాలి, సముద్రం లోబడాలి, మనుషులు లోబడాలి, అన్ని లోబడాలి. అతనికి అంత శక్తి ఉండాలి. దయ్యాలు కానీ సాతానులు కానీ అసలు ఈ చీకటి శక్తులు ఏదో సరే లోబడాలి. అది ఎవరికి లోబడింది అనేది మన వాక్యం తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మన కళ్ళు ఎప్పుడు కూడా ఏది చూస్తుందో అదే అని నమ్మకండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాళ్ళు పొద్దున్న మాడుకున్నట్లుగానే నాకు బండి కావాలి, ఆ బండిని చూసి అయ్యా నాకు అట్లాంటి బండి కావాలి, ఏమో దేవుడు అట్లాంటి బండి కాదు ఇంకొకలాంటి బండి ఇస్తున్నాడేమో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నువ్వు చూసేది కాదు, చూడనిది నమ్మటం గుర్తుపెట్టుకోవాలా. నువ్వు చూడనిది, నువ్వు గ్రహించలేనిది నువ్వు ముందు పిక్చరైజ్ చేసుకోవాలి మైండ్లో, అప్పుడే నువ్వు అది అవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ స్థితిలో ఇలాగ ఉండాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు మైండ్లో పిక్చర్ వేసుకోవాలి. నువ్వు ఆ స్థితిలో ఉన్నట్టు, ఆ స్థితిలో మాట్లాడుతున్నట్లు, ఆ స్థితిలో ఆ చైర్లో కూర్చుంటున్నట్టు, ఆ చైర్లో తిరుగుతున్నట్టు, ఆ చైర్లో అందరితో మాట్లాడుతున్నట్టు నువ్వు ఆ పిక్చర్ని నువ్వు పిక్చరైజ్ చేసుకోవాలి బ్రెయిన్లో. దెన్ యూ షుడ్ ఆస్క్ గాడ్, నాకు ఇలాగ అనిపిస్తుంది అయ్యా, చూసేది కాదు, ఇలా కావాలను. అట్లాంటి పిక్చరే ఉండదు ఈ ప్రపంచంలో, కానీ దాన్ని నువ్వు అడగాలి. అది అంతకంటే గొప్పగా దేవుడు చేస్తాడు. యూ కెన్ నాట్ ప్రిడిక్ట్. అందుకనే దేవుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు, హృదయానికి అసలు అర్థం కాదు, చెవులకి వినపడో, కళ్ళకు కనపడో, హృదయానికి అగోచరము. అసలు ఆయన ఏం చేస్తాడు నీ జీవితంలో నీకు కనపడుతుందా, వినపడుతుందా, హృదయంతో ఆలోచించగలవా? నథింగ్. యూ కెనాట్ థింక్ అబౌట్ ఇట్. ఏమో మనం అనుకుంటాం, మన 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 విషయాల్లో అనుకుంటాము, ఈయన వేస్ట్ అండి అనుకుంటాం. దేవుడు వెనకాల ఏదో కడుతున్నాడు, ఆ వ్యక్తికి వెనకాల. ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాడు, ఆయన ఏదో కడుతున్నాడు, మనకు కనపడదుగా కట్టేది ఏదో. ఆయన ఇవ్వబోదు మనకు కనపడదుగా, వేస్ట్ అండి ఏం లేదని. ఒకరోజు వస్తుంది, కట్టడం మొత్తం అయిపోద్ది, ఆయన దాన్ని స్వతంత్రించుకుంటాడు. అప్పుడు మనం ఏం మాట్లాడతాం, అబ్బా దేవుడు చేసే గొప్ప కార్యాలు. కంటికి కనపడో, చెవికి వినపడో, హృదయానికి ఆలోచించడం. పాయింట్ నెంబర్ 2, ఎంబ్రేసింగ్ డివైన్ మిస్టరీ. యెషయా రాసిన గ్రంథము 55:8-9. మీ తలంపులు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అంటే ఆయన తలంపులు మన తలంపులు కంప్లీట్ డిఫరెంట్. ఇంకోటి ఏముంది అక్కడ, 8కి వెళ్దాం. ఆయన వెళ్ళే త్రోవ వేరు, మనం చేసే త్రోవలు వేరు, అది కంప్లీట్ డిఫరెంట్. కానీ 9, ఆకాశం భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే దేవుడు మన పట్ల తలంచే తలంపులే కానీ, మన పట్ల వేసే మార్గాలే కానీ మనం అనుకుంటున్న మార్గాలు కాదు, మనం అనుకుంటే తలంపులు కాదు. అవి ఎంత వ్యత్యాసం అంటే, భూమికి ఎత్తుగా, ఆకాశం భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అట్లాగే నా మార్గాలు మీ మార్గాలు అంత తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే చాలా డిఫరెంట్, ఈస్ట్ టు వెస్ట్, ఆకాశం భూమి అంత తేడాగా ఉందంట. కానీ ఈ క్వాంటమ్ రెల్మ్లో, ఈ క్వాంటమ్ మెకానిక్స్లో
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక అన్సర్టనిటీ ప్రెడిక్ట్ చేయలేము. ఒకవేళ మనం ఒకలాగా ఆలోచిస్తాం, ఆయన ఇంకోలాగా ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించేది ఆలోచన దరిదాపుల్లో మీరు నేను కూడా ఆలోచించలేం. ఈవెన్ దరిదాపుల్లో కూడా నెక్స్ట్ మూవ్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది దరిదాపుల్లో మనందరం కూర్చున్నా కూడా ఆలోచించలేము. అంటే వి కెనాట్ ప్రెడిక్ట్ ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచనలు మనం ప్రెడిక్ట్ చేయలేము. ఈ క్వాంటమ్ రెల్మ్లో అన్సర్టనిటీ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఈ ఎలక్ట్రాన్, ఒక న్యూట్రాన్, ఒక ప్రోటాన్ ఎట్లాగ ప్రెడిక్ట్ చేయలేమో అట్లాగే దేవుణ్ణి కూడా ఆలోచన ప్రెడిక్ట్ చేయలేము. అవి ఎంత పెద్దవిగా ఉంటాయంటే భూమికి ఆకాశానికి కొంత తేడా ఉంటుంది మన ఆలోచనలు, ఆయన ఆలోచన. కానీ మనం ఆలోచించం దాని గురించి. అంటే జాన్ అన్న విషయం లేకపోతే రమేష్ విషయమే, దేవుడు ఒకటి అనుకుంటున్నాడు, మనం ఏమనుకోవట్లేదు. కానీ ఆయన అనుకున్నది జరగాలంటే మీరు ఆయన అనుకున్నట్లు మీరు ఉంటేనే ఆయన అనుకున్నట్లు ఆలోచన మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, ఆర్ యు విత్ మీ? ఇప్పుడు అట్లాగే శ్రీను గారు, డేవిడ్, వారి పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యా మరి నేను ఆలోచనలో ఒకటి కలిగి ఉన్నాను, ఎందుకు ఏమి జరగట్లేదు అంటే ఆయన ఆలోచనలు మీ జీవితంలో నెరవేరాలంటే మీరు ఆయన ఆలోచన లెవెల్కి మీరు వెళ్ళాలి. ఆయనలాగా ఆలోచించక్కర్లా, కనీసం ఆయన ఆలోచన లెవెల్కి వెళ్ళాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనేది. లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళిద్దరికే కాదు, ఎవరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అర్థం కాపోయేసరికి దారి తప్పిన వాళ్ళ చీకట్లో దారి తప్పితే ఎక్కడ తిరుగుతాం? చీకట్లో దారి తప్పితే ఎక్కడ తిరుగుతాం? అటు పోతాం, ఇటు పోతాం, దాన్ని కొట్టుకుంటాం, దీన్ని కొట్టుకుంటాం, దానికి ముందుకు వెళ్తాం, కింద పడతాం, లెగుతాం. చిమ్మ చీకట్లో అడవిలో తిరగాలంటే ఏడ తిరుగుతామండి? అవ్వదు. అక్కడక్కడక్కడ తిరిగి అక్కడ పడిపోతాం. తెల్లారదాకా ఏం మాట్లాడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనలకి ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాల్లో. అది ఒక ఏంటంటే ఇప్పుడు ఆయన ఆలోచనలు ఎలాంటివో చాలా దొడ్డవి. ఆయన ఆలోచనలు చాలా దొడ్డవి. ఎప్పటికీ నరమానవుడు ఆయన ఆలోచనలకి దరిదాపుల్లో కూడా వెళ్ళలేడు. కానీ అక్కడ నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆయన ఏ రీతిగా ఆలోచిస్తున్నాడో చెప్పాలి. అక్కడ నుండి వచ్చిన వ్యక్తి కానీ చెప్పాలి, లేదా అక్కడ నుంచి ఎవరైనా సరే ఆయన ఏమనుకుంటున్నాడో చెప్పాలి. అందుకని పాత నిబంధనలో దూతలు వచ్చారు. దేవుడు ఇట్లా అనుకుంటున్నాడు, అబ్రహామా ఎవరైతే మాట్లాడుతున్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దూతలు, తర్వాత సారాతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన ఏమనుకుంటున్నాడో చెప్పారు. ఈ దూతలు కాదండి, నేనే వెళ్తాను కింద, కానీ ఆయనే కిందకు వచ్చాడు నర రూపంలో, ఏసే రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమన్నా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, ఇది తండ్రి చిత్తమై ఉన్నది, ఇది తండ్రి చిత్తమై ఉన్నది, ఈ తండ్రి ఎలా అనుకుంటున్నాడు, తండ్రి ఇలా చేయాలనుకుంటున్నాడు, తండ్రి మీ జీవితంలో ఎలా చేయాలనుకుంటున్నాడు, మీరు ఎలా చేస్తే ఇలాగ ఉంటారు అని చెప్పుకుంటూ, ధన్యతలు చెప్పుకుంటూ, పరలోక ప్రార్థన చెప్పుకుంటూ, మీరు ఎలా చేయండి, మీరంతా ఎలాగ ఉండండి, అలాగ ఉండండి ఎందుకు చెప్తున్నాడు? మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఆయన ఆలోచనకి రీచ్ కావు. సో ఆయన ఆలోచనలు ఏంటో మన కిందకు రావాలి. అది యేసే ద్వారా మన దగ్గరికి వచ్చింది. అదే ఈ క్రిస్మస్. హల్లెలూయా. ఆయన ఆలోచనే కిందకు వచ్చింది మన దగ్గరికి. ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాక్యంలో ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనం ఈ వాక్యాన్ని కనుక పాటించగలిగితే ఆయన ఆలోచనలు, ఆయన మనసు అర్థమవుతుంది మనకి. ఎప్పుడైతే ఆయన ఆలోచనలు, ఆయన మనసు మనకు అర్థమవుతుందో ఆ రోజు నుంచి నీలో ఉన్న ఒక డెవలప్మెంట్ మొదలవుతుంది. లేకపోతే ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఏదో కొట్టిన సమాధే, సున్నం కొట్టిన సమాధి, అట్లాగే నీట్గా ఉంటాం అంతే. సార్ డెవలప్మెంట్ ఉండాలి ప్రతి ఒక్కరు. ఒకప్పుడు ఇలా ఉన్నాను నేను, ఇప్పుడు ఇలా ఉన్నాను. వెన్ యూ హ్యావ్ అ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అలా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆలోచనలు మనకి ఛాలెంజ్ జరుగుతుంది. చూసుకుందాం ఒకసారి ఆ ఛాలెంజ్ అని. చూడండి 8వ వచనం చూసుకుందాము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవులు నా త్రోవులు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఛాలెంజ్ ఇస్తున్నాడు. మీ ఆలోచన నా ఆలోచన మీ అన్న ఛాలెంజ్ ఇస్తున్నాడు. 9, ఆకాశం భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు అంత తలంపు కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. ఛాలెంజ్ ఇస్తున్నాడు. See, you cannot comprehend, you cannot match me, I am totally different అంటున్నాడు దేవుడు. ఛాలెంజ్ ఇస్తున్నాడు. Then how is it possible? అంత ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు ఎలా పాసిబుల్ అవుతుంది? ఇట్స్ నెవర్ పాసిబుల్. పాసిబుల్ అవ్వదు.
యేసయ్య వస్తేనే పాసిబిలిటీ అవుతుంది. నా పాయింట్ నెంబర్ 3, ఫెయిత్ ఇన్ ద అన్ప్రెడిక్టబుల్. సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఇందాకేమో నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు అంటున్నాడు. ఇక్కడేమో నీ త్రోవలు నేను మారుస్తా, సరళం చేస్తా. ఎలా చేస్తా? ఆయన అనుకున్నట్లుగా చేస్తాడు. ఎప్పుడు? 5 మన సబుద్ధిని ఆధారం చేసుకొని చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా మీద నమ్మిక ఉంచాలి. ఇందాకేమో మార్గంలో వేరే అంటున్నాడు, ఇప్పుడు నీ మార్గం నా మార్గం ఒకటి చేస్తా అంటున్నాడు. ఎట్లాగా? ఎప్పుడైతే మన సబుద్ధిని ఆధారం సో ఆర్ సెల్ఫ్ థాట్స్, ఆర్ సెల్ఫ్ ఇమేజెస్ని ఆధారం చేసుకోనక ఆయన మీద నమ్మకం ఉంచాలి. క్వాంటమ్ రెల్మ్లో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఈ యాటమ్స్లో కూడా ఏమవుతుందంటే దిస్ ఎలిమెంట్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. ప్రెడిక్ట్ చేయలేము. అది ఎలా వెళ్తుందో దాని అలా స్టడీ చేయడమే. టోటల్గా దాని యొక్క స్టడీ చేసుకుంటూ ఇలా వెళ్తుందా, ఓకే రాసుకో, అలా వెళ్తావా రాసుకో, ఇలాగ వెళ్తావా చేసుకో, తప్ప మనం ప్రెడిక్ట్ చేయలేము దాన్ని. అలాగే దేవుని విషయంలో కూడా మనం దేన్ని ప్రెడిక్ట్ చేయలేము. ఎలా ప్రెడిక్ట్ చేయలేము? నువ్వు కెన్ ప్రెడిక్ట్ ఏం చేయబోతున్నాడు, మనల్ని ఈ విషయం ఏం చేయబోతున్నాడు. ఎందుకంటే మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వేరు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నా ఆలోచనలుగా తీసి నా నడకగా తీసి పరే. అయ్యా ఇప్పటిదాకా నా వయసు 45 వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. ఈ నా ఆలోచనలు నడకలు వద్దు, తీసే. నాకు అర్థమైపోయింది. నా ఆలోచన నడకలతో నేను ఇంటి పైకప్పు కూడా వెళ్ళలేదు, తీసే. ఇప్పుడు నుంచి అయినా సరే నీ నడకతో నీ నడక నడిపించండి. మీ ఆలోచనలు నా జీవితంలో నెరవేర్చనంటే ఇప్పటికైనా నష్టం లేదు, 50 సంవత్సరాలకైనా నష్టం లేదు, 60కైనా నష్టం లేదు. ఇట్స్ నెవర్ టూ లేట్. ఇట్స్ నెవర్ టూ లేట్. ఎప్పుడు ఆలస్యం అయిపోలా, ఇంకా టైం ఉంది. ఇట్స్ బెటర్ లేట్ దెన్ నెవర్. సామెత తెలుసా మీకు ఇది? ఇట్స్ బెటర్ లేట్ దెన్ నెవర్. లేట్ అయినా పర్లా, అసలు ఎప్పటికీ జరగకపోవటం కంటే లేట్ అయినా పర్లా. ఇప్పటికైనా సరే మన ఆలోచనలు కాదు, మీ ఆలోచన జరిపించు. నా నడవడే కాదు, మీరు చేయండి, నాకేం సంబంధం లేదు. మీరు ఎలా చేయాలో అలా చేస్తాను, నన్ను వాడుకోండి చాలు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం టోటల్గా సబ్మిట్ అవుతామో అప్పుడే మన మార్గంలో ఆయన సరళం చేస్తాడు. మన ఆలోచనలు తీసి పక్కన పెట్టేసి ఆయన ఆలోచనలు మనం తెలియజేస్తాడు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడే నిజమైన క్రిస్మస్. ఇప్పుడు యోసేపు మేరీ వాళ్ళిద్దరికీ కూడా బెట్రోతలు అయిపోయింది. ఏంటండి, వాళ్ళ పెళ్లిచూపులు అయిపోయినాయి, పెళ్లిచూపులు అయిపోయినాయి, వాళ్ళకి ప్రధానం కూడా అయిపోయింది. పెళ్లిచూపులు అయిపోయినాయి, ప్రధానం కూడా అయిపోయింది. ఇప్పుడు దేవదూత వచ్చి మేరీ నువ్వు గర్భవతి కాబోతున్నావు, నువ్వు ధన్యురాలివి అంటే మేరీకి ఎలా ఉంటుంది చెప్పండి? ఈ టైంలో పెళ్లికి ముందు కడుపు వేసుకుంటేనే ఇబ్బందిలే. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరులో జరిగితే ఊరుకుంటారా? పల్లెటూరులో ఈ పెద్దలు ఉంటారు, మహాఘోరమైన వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో జరిగితే ఒకలాగా, పక్కన కుటుంబం జరిగితే ఇంకొకలాగా ఉంటారు. పల్లెటూరులో పెద్దలు వాళ్ళు అసలు ఊరుకోరు. భయం వేసిపోయింది ముందు, నువ్వు గర్భం దాలుస్తావు, గర్భమా. కానీ యోసేపు కూడా సరే అని నమ్మి ఏమి అనుమానించక ప్రధానమైనప్పటికీ కూడా ఏంటండి అయినప్పుడు కూడా గర్భం దాల్చినప్పుడు గర్భంతోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత బిడ్డ పుట్టాడు. తండ్రిగానే వ్యవహరించాడు, కానీ పక్కన పెట్టేలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి జరుగుతుందో ఇప్పుడు ఆ యోసేపు ఏం చేశాడంటే, అయ్యా నేను నమ్ముతున్నాను, నా త్రోవలను సరళం చేయి. మేరమ్మ అట్లాగే అనుకున్నాను, నా త్రోవలను సరళం చేయి. అందరూ కూడా ఒప్పుకున్నారు ఆయన మార్గానికి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. 4th పాయింట్, హోప్ ఇన్ ద డివైన్ ప్లాన్. యెర్మియా 29:11. యెర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించే సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే. నా ఉద్దేశములు మీ ఉద్దేశములు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు అంటూనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఆయన మార్గం సరళం చేస్తా అంటున్నాడు. అంతేకాకుండా ఆయన మన గురించి ఉద్దేశములన్నీ కూడా నెరవేరుస్తానంటున్నాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు సరళం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఏదో
మన కుటుంబంలో ఏదో హానియో ఆపదో లేకపోతే గొడవ జరగబోతా ఉంది. కానీ మన ఈ వాక్యం పట్టుకొని దేవుడు నా జీవితంలో జరిగిన ఉద్దేశాలన్నీ అనే కూర్చుంటామా, లేకపోతే ఏదో ఒకటి చేస్తామా పనులు? మనం రేపు ఏదో జరగబోతా ఉంది, ఏదోటి సన్నాహాలు చేసుకుంటామా, లేకపోతే ఈ వాక్యం పెట్టి కూర్చుంటామా? ఏదో సన్నాహాలు చేసుకుంటాం రేపు జరగబోయేది ఏంటి అనేది. అట్లాగే ఇప్పుడు ఈ విషయంలో కుటుంబాల్లోనూ లేదా జీవితాల్లోనూ అలజడు లేకపోతే గొప్ప ఇబ్బందులు కలగజేయడానికి కొరకు దేవుడు ఈ మాట పలకటం లేదండి. దేవుడు ఎందుకు పలికాడంటే, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఆయన నమ్మటాన్ని మాత్రం మర్చిపోవద్దు. కష్టంలోనూ నష్టంలోనూ ఇబ్బందుల్లోనూ సావు మీదకి వచ్చినా కూడా ఆయన మీద నుండి నమ్మకాన్ని పక్కన పెట్టవద్దు. అవన్నీ మంచి ఉద్దేశంలో అవన్నీ అని మీకు చెప్తా ఉన్నాడు. ఎంత కష్టమైనా సరే ఇట్స్ బెటర్ యూ డిపెండ్ అపాన్ గాడ్. ఎప్పుడైతే ఎన్ని ఇబ్బందుల్లో ఎన్ని కష్టంలో మనకి సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఒకలా స్తుతిస్తాము, బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఇంకొకలా స్తుతిస్తాము, నష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఇంకొకలా స్తుతిస్తాము. ఎప్పుడు గొప్పగా స్తుతిస్తామంటే బాధల్లో ఉన్నప్పుడే దేవుణ్ణి గొప్పగా స్తుతిస్తాం. బాధల్లో ఉన్నప్పుడే. సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తక్కువగా స్తుతిస్తాం. కష్టాలు ఇబ్బందులు ఎక్కువైపోయే కొద్దీ దేవుణ్ణి ఎక్కువ స్తుతించాం. మన మైండ్లో అంతా కష్టాలు బాధలే తిరుగుతూ ఉంటాయి, ఎక్కువ స్తుతించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులైనా సరే ఆయన మీద పూర్తి నమ్మకము ఉంచాలనేది ఆయన ఆలోచన. ఈ 4 పాయింట్లు నేను ఒకసారి మరి రీక్యాప్ చేసి ముగించుకుంటాను. జరగబోయే సంగతి ఏంటో మనకు తెలియదు. ఎవరికైనా తెలుసా అండి మీ జీవితంలో ఏం జరగబోద్దో? ఏమా నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థమైంది అసలు ఇప్పటిదాకా? అసలు ఒకప్పుడు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు? ఎవరన్నా ఊహించారా ఈ స్థితిలోకి మీరు ఇలా ఉండగలుగుతారని? దట్ ఈస్ కాల్డ్ అన్ప్రెడిక్టబిలిటీ, అన్సర్టైనిటీ, అనిశ్చయత. నిశ్చయంగా చెప్పలేం ఏది జరుగుతుందని తెలియదు. మీ జీవితంలో ఏం జరగబోద్ది, వచ్చే సంవత్సరం ఏం జరగబోద్ది ఏమి తెలియదు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అట్లాంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు ఎప్పుడు కూడా చూసే వాటి మీద కాదు, కనపడని వాటి మీద కూడా మీరు ఆలోచనలు మీరు నమ్మిక ఉంచాలి. ఏది ఎక్కడ కనపడుతుంది, ఏది ఎక్కడ రిజల్ట్ ఏది వన్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. కానీ కనపడని దాన్ని మీరు నమ్మటం నేర్చుకోవాలి. ఆ కనపడని దాన్ని నమ్మటం నేర్చుకోవాలంటే ముందే పిక్చరైజ్ చేసుకోవాలి దాన్ని. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలు కంప్లీట్ ఛాలెంజ్ ఇస్తున్నాడు దేవుడు. నా ఆలోచనలు ఈ అంచెలోంచి కావు, నా నడక నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు, ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఈ ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు నా త్రోవలు కాదు అయ్యా, నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలే. నీ ఆలోచనలు కావాలన్నప్పుడే అది క్రిస్మస్. ఎందుకంటే ఆ ఆలోచనలు మనకు తెలియాలంటే దేవుని చిత్తం ఇదై ఉన్నది, ఈ దేవుని చిత్తమై ఉన్నది, ఈ దేవునికి ఇష్టమై ఉన్నది, ఈ దేవుని చెప్తున్నాడు అని యేసయ్య చెప్పేవాడే కాదు. ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కటి మనలో నెరవేర్చబడటానికి, ఆయన ఆలోచనలు మనం తెలియజేయడానికి జరిగిన ఒక ప్రథమ కార్యమే క్రిస్మస్. ప్రథమ కార్యం. ఆఖరి కార్యము పునరుత్థానం. ఆ మొట్టమొదటి కార్యంలోనే మనం ఉన్నాం. ఏమండి, మొట్టమొదటి కార్యంలో మనం ఉన్నాం. ఈ సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క త్రోవలు, ఆయన ఏమనుకుంటున్నాడో మనకి ఇప్పుడు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఆయన హృదయం ఏంటి, ఆయన ఆలోచన మనకు పూర్తిగా తెలుసు. అట్లాగే పాయింట్ నెంబర్ 3, ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు దేవుని నమ్మటము మీరు నేర్చుకోవాలి. సబుద్ధిని ఆధారం చేసుకొని జీవించక ప్రతి విషయం మందు ఆయన యందు పూర్తి నమ్మిక ఉంచాలి. చాలా కష్టం నమ్మటము ఆ దేవుణ్ణి. ఆ యేసయ్యని నమ్మటం కూడా చాలా కష్టం. నమ్మకము ఉంచి దాన్ని కొనసాగించడం ఇంకా కష్టం. 4వది, ఒక డివైన్ ప్లాన్, ఒక బృహత్తరమైన ప్రణాళిక దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్నాడు. అది ఏంటో మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ థింగ్, మీ పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఒకసారి వాక్యం చూసుకొని క్లోజ్ చేసుకుందాము. యెరెమీయా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశ సంగతులను నేను ఎరుగుదును,
అంటే దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. కానీ ఏనాడైనా సరే అయ్యా మా పట్ల నీ ఉద్దేశం ఏంటయ్యా అని అడిగే ఉన్నావా నువ్వు ఎప్పుడన్నా? నువ్వేమనుకుంటున్నావయ్యా నా గురించి? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? మీ యొక్క ఆలోచనలు ఏంటి నా పట్ల? నాకు తెలియచేయండి అంటే తెలియజేయడా? మన కోసమే ఆలోచనలు, స్వర్ణాక కోసమే కదా ఆలోచనలు. ఆయనకు ఒకటి ఉంది, లేకపోతే ప్రకాష్ గారికి కదా ఆలోచన, రూత్ విషయంలో ఒక ఆలోచన ఉంది కదా, ఎక్కువ మరి ఉందా లేదా? మరి ఎప్పుడైనా కేర్ చేసామా ఆలోచనలు? అయ్యే నా పట్ల నీ ఆలోచన ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ఏమి జరిగించాలనుకున్నా చేత నాకు తెలియచేయి. దానివల్ల నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటో కూడా నాకు నేర్పించు. దాన్ని బట్టి నేను రెడీ అవుతాను దానికోసం. యుద్ధం వస్తుందంటే ఆ యుద్ధానికి కోసం రెడీ అవుతాం కదా. అట్లాగే వరద వస్తుందంటే వరద కోసం రెడీ అవుతాం కదా. ఎండాకాలం వస్తుందంటే ఆ ఎండల్లో జరిగే విపత్తుల గురించి రెడీ అవుతూ ఉంటాం కదా. ఏదైనా సరే మన మీదకి వస్తుందంటే రెడీ అవుతాం కదా. మన జీవితంలో మనకు జరగబోయే సంగతులు మనకు తెలియనప్పుడు, అవేవో కీడుకో ఏదో జరగబోతున్నప్పుడు ఒకసారి అడిగితే తప్పేంటి? ఈ రోజు నుంచి అడగండి, అయ్యా మీ ఉద్దేశాలు ఏంటి? మా పట్ల ఏమై ఉన్నాయి మాకు తెలియచేయండి. మాకు కూడా, మేము కూడా మేమేదో అనుకుంటాం, మీరేదో అనుకుంటారు. అది ఎప్పటికీ మ్యాచ్ అవ్వట్లా. నేను అనుకున్నది మీరు ఎప్పుడు అనుకోరు, అది మాకు తెలుసు కన్ఫామ్. అట్లీస్ట్ మీరు అనుకుంటే నేను అనుకుంటాను. పోనీ ఇది బాగుంది కాదు? మనం అనుకుంది ఆయన అనుకుంటాడా? ఎప్పటికైనా జరిగిద్దా? జరగదు. వదిలేయి. పోనీ మీరు అనుకుంది చెప్పండి, నేను అదే అనుకుంటా, ఫిక్స్ అయిపోతాను. నేను ఎట్లా అయినా సరే. ఎంతసేపు అన్న పోరాడతాం జీవితంలో. ఎన్నిసార్లు పడతాం, ఎన్నిసార్లు దెబ్బలు తింటాం, ఎన్నిసార్లు ఇబ్బందులు పడతాం, ఎన్నిసార్లు ఏడుస్తాం, ఎన్నిసార్లు బాధపడతాం. మనం అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటే జీవితం అవుద్దా? అనుకోగానే జరిగిపోతుంది. జరిగిద్దా? ఒకే విధంగా జరిగిద్ది. సినిమాల్లో జరిగిద్ది. అనుకున్నట్టు జరిగిపోవటం ఎక్కడ జరిగిద్దండి? సినిమాల్లో జరిగిద్ది. మనం ఏమనుకుంటాం? మన జీవితంలో అలాగే జరగద్ది అనుకుంటాం. ఏమండి అంతేనా? ఒక హీరో ఎంతమందిని కొడతాడండి సినిమాల్లో? సుమారు మినిమం ఒక హీరో మినిమం ఎంతమందిని కొడతాడు? మినిమం అండి ఒక 5, 6, ఒక 2, 3 నుంచి మొదలు పెట్టుకుంటే కొడతాడు. ఎంతమందిని కొడతాడు అసలు? 200, 300, 500, 1000 అసలు మనం చూడాలే కానీ డైరెక్ట్ 2 చూపిస్తాడు. ఇంకా బాహుబలిలో ఎంతమంది కొడతాడు? కొడతానే ఉంటాడు. ఇంకా మీరు చూసుకుంటూ వెళ్తే మన ఓపిక. సినిమా ఎంత తీసుకెళ్తారు, ఒకడే మొత్తాన్ని కొట్టేస్తా ఉంటాడు. జరగవండి జీవితంలో అవన్నీ జీవితంలో జరగవు. వాటి మీద నమ్మికే ఉంచొద్దు. అనుకున్నది జరిగిద్దా? రూతా ఒక్కటన్నా జరిగిద్దా? ఏదో జరిగిందంటే లక్కులో జరిగినట్టే. అది కూడా కన్ఫర్మ్ ఉండదు మన దగ్గర. అందుకని ఒక్కసారి ఆలోచన ఎన్నిసార్లు దెబ్బలు తింటాం, ఎన్నిసార్లు పడతాం, ఎన్నిసార్లు నష్టపోతాం, ఎన్నిసార్లు కష్టపడతాం. ఇంకా మనకు రాకపోతే ఏం చేస్తాం చెప్పండి? బట్ ఓన్లీ వన్ థింగ్, ఒక్కసారి అడగండి. ఈరోజు సెమీ క్రిస్మస్ నాడు ఒక మెసేజ్ ఏంటంటే, అయ్యా ఉద్దేశాలు ఉన్నాయి కదా నా పట్ల, నా త్రోవలు నీ త్రోవలు ఉంటాయి కావు కానీ నా త్రోవలను సరళం చేస్తా అన్నావు కదా. ఏదో ఉద్దేశం ఉంది కదా, ఆ త్రోవ ఏంటో చూపించు, అసలు ఉద్దేశం ఏంటో చెప్పు. నేను నాకు చెప్తే నేను పాడు చేస్తానా? సరే, అయితే నేను దాని కొరకు ఎలా సిద్ధపడాలో నాకు చెప్పండి, సిద్ధపడతాను. ఎంతసేపు నాకు కావాలనుకుంది అడిగి పొందుకోక ఎలా అయిపోతా నేను? నీకేదో చేయాలనుకుని అది చెయ్యి, నన్ను వాడుకో. ఇప్పుడు నా వయసు 69, 70, 50, 60. ఇప్పటికైనా సరే నేను ఏం చేయాలి? నేను ఒక్కసారి నాకు చెప్పు. అయ్యా నాకు కాలు పనిచేయదు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకో కాలు పనిచేస్తుంది కదా, దాంతో నేను ఏం చేయగలను? అయ్యా నాకు కళ్ళు కనపడు, కానీ ఏం చేయాలి చెప్పండి, నేను చేస్తాను. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోగలడు. కానీ మనం సిద్ధంగా ఉండాలి కదా. ముందు మన ఆలోచన సిద్ధపడిపోవటం కాదు, మనకి ఇష్టం వచ్చిన రెడీ అయిపోవటం కాదు, ఆయనకు తగ్గట్టు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడైతే ఉంటామో, నిజంగా చెప్తున్నాం కదా, ఆ రోజు అసలు యేసయ్య పుట్టిన దానికి ఒక విలువంటూ ఉంటుంది. ఆయన ఆలోచన చెప్పడానికి వచ్చాడు, ఆయన ఉద్దేశాలు చెప్పడానికి ఆయన వచ్చాడు, అంతే కదా, చెప్పడానికి వచ్చాడు. అవి మనం పాటిస్తేనే కదా అసలు క్రిస్మస్ అన్న సెమీ క్రిస్మస్ అన్న అర్థం అంటూ ఉంటుంది. కేకులకు వస్తే క్రిస్మస్ అయిపోద్దా? కొత్త బట్టలు వేస్తే క్రిస్మస్ అయిపోద్దా? లేకపోతే క్రిస్మస్ నాడు హ్యాపీ క్రిస్మస్ టు యూ అని పాడుకుంటూ అయిపోద్దా?
దో దో అదేనా పాటలు ఉంటాయి కొన్ని, దోతా పాట అనగా క్రిస్మసా? అది కూడా క్రిస్మసే. నామకే వాస్తే దానివల్ల ఉపయోగమే లేదు. ఇంచు కాదు కదా, మిల్లీమీటర్ ఉపయోగం కూడా లేదు, నానోమీటర్ ఉపయోగం కూడా లేదు దానివల్ల. ఒక్కసారి ఈ రోజు నుంచి మీకు కావాల్సిన తీసుకెళ్ళి చెత్తబొట్లో పడేయండి. ఫస్ట్ మీరు దేవుడిని ఏం అడగాలనుకుంటున్నారో తీసుకెళ్ళి చెత్తబొట్లో పడేయండి. చెప్తున్నాను అన్నమాట. అదేంటండి, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయా, ఎన్ని చెత్తే తీసి పడేయండి. కొంచెం కష్టంగా ఉంటుంది నా మాట, కొంచెం తీసుకోండి. ఇది చెత్తబొట్లో పడేసి రెండు నీ ఉద్దేశం ఏంటో చెప్పయ్యా, నీ త్రోవలేంటో నాకు చెప్పు, నేను ఎలా రెడీ అవ్వాలి, నేను ఎలా ఉండాలో కూడా చెప్పు. నీ చిత్తమే నెరవేర్చు, నీ ఉద్దేశాలే నెరవేర్చు, నీ మార్గమే చూపించు, చాలు పోని. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎప్పుడు కూడా ఏది కొదువ చేయడు, అన్ని సమకూరుస్తాడు. ఆ ప్రాంతంలో అందరు కరువుతో అల్లాడిపోతుంటే అక్కడ భోజనం బలి సిద్ధపరుస్తున్నాడు సమూయేలుకి, ఆ ప్రవక్తకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు యుద్ధం ఓడిపోతారన్న సమయంలో దావీదు పంపించి యుద్ధాన్ని గెలిపిస్తున్నాడు. మోషే చేతితే యుద్ధం గెలుస్తుంది, చేయి దింపితే యుద్ధం ఓడిపోతుంది. చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. మోషే చేతితేనే యుద్ధం గెలుస్తుందంటే ఆయన మాట ఏంటే మనకి ఎట్లా ఉండాలి ఇంకా. ఓకే, ఈ వాక్యం తీసుకుందాము, మనం ప్రార్థన చేసుకుందాం. రండి అందరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు తండ్రి, మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ సెమీ క్రిస్మస్ నాడు మీ ఆలోచనలు ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి, మీ ప్రణాళికలు ఏంటి, అవి మేమైతే కనిపెట్టలేము, మేమైతే ఆలోచన చేయలేము. ఎందుకంటే మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. కానీ ఈ రోజు అడుగుతున్న ప్రభా, మేము ఏం చేయాలో మీరు చెప్పండి. మా సంఘం తరపున తండ్రి అయ్యా, మేము అందరి పట్ల అడుగుతున్నాను అయ్యా, మేము ఏం చేయాలో మీరు చెప్పండి. వారు కూడా వారు వ్యక్తిగత ప్రార్థనలు అట్లాగే అడుగుతారని నేను భావిస్తా ఉన్నాను. ఏం చేయాలో చెప్పండి, ఎలా ఉండాలో చెప్పండి, చిత్తం మాత్రమే జరిపించండి. అది చాలా మా జీవితాల్లో. మీ మార్గంలోనే మేము నడవాలి, మీ ఆలోచన ప్రకారం మేము ఉండాలి, మీ ఉద్దేశంలో ఏంటో మా జీవితంలో నెరవేర్చండి. మీరు మహిమకరంగా మీకు మీ ఆలోచనలకి మహిమార్థం ఉండకు మమ్మల్ని వాడుకోమని కోరుతూ, అదే నిజమైన క్రిస్మస్ అంతరార్థం అని తెలుసుకుంటున్నాం ప్రభు. ఎందుకంటే మీ ఆలోచనలు ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి, మీ చిత్తం ఏంటి అయ్యా, మీరు మా పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అది చూపించడానికి మాత్రమే యేసయ్య మా మధ్యలోనికి వచ్చాడు. అయ్యా, మేము తీసుకొని మేము ఉద్దేశాలన్నింటినీ పక్కన పెట్టేసి మీ ఉద్దేశాలను మేము ముందు తీసుకెళ్ళటకు మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని దీవించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయము, మా యెడల అపరాధం చూపించిన మా పాపాలు క్షమించు, శోధులను తెగ దుష్ట రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of our Father, grace and mercy of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, this now and forever and ever and evermore. And all the God's children says, and all the God's children says, yes, amen.